ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు నరులతో అంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ప్రశ్న అడుగుతూ ఉన్నాడు దేవుడు నరులను. నిజమేనా? ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మీరు మారుస్తారు? రెండవది, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? నిజమేనా? ఈ లోకములో మానవుడు ఎక్కువగా ప్రేమించేది వ్యర్థమైన దానిని. నిజమేనా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, దేవుడు ప్రశ్న అడుగుతూ ఉన్నాడు మానవుణ్ణి, నరుణ్ణి. ఓ నరుడా, ఓ మానవుడా, ఓ మనిషి, నా గౌరవముని ఎంతకాలం నువ్వు అవమానంగా మారుస్తున్నావు? రెండోది, ఆ తర్వాత ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు? ఆ తర్వాత మూడోది, ఆయన అంటున్నాడు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? చూసినారా? మొదటిదేమో ఆయన యొక్క గౌరవాన్ని అవమానంగా మార్చటము. రెండోది, ఆ తర్వాత వ్యర్థమైన దాన్ని ప్రేమించటము. మూడోది, అబద్ధమైన వాటిని వెతికెదరు. ఈ మూడింటి మీద ప్రశ్న గుర్తున్నది. ప్రభు ఈనాడు నిన్ను నేను మనందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఏమని? ఓ మానవుడా, ఓ మనిషి, నా గౌరవాన్ని నువ్వు అవమానపరుస్తున్నావా? లేకపోతే నన్ను గౌరవిస్తున్నావా? నా దగ్గరికి వస్తున్నావా? నన్ను ఆరాధన చేస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడు. రెండవది, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నావు? ఈ లోకమే వ్యర్థము. వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టిపోయే దానిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. కారణము, ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనమని ఆయనే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. వ్యర్థమైన దాన్ని, ఈ లోకాన్ని సంపాదిస్తున్నావు. ఆ తర్వాత అబద్ధాన్నే వెతుకుతూ ఉన్నావు. నిజమేనా? అబద్ధమైన వాటినే వెతుకుతూ ఉన్నావు. చాలామంది నోరు తెరిస్తే అబద్ధం ఎక్కువగా చెప్తారండి. అంటే ఏంటి? వాళ్ళకి అలాగా అలవాటైపోయింది. నోరు తెరిస్తే నిజము 100 మాటల్లో 10 మాటలైనా నిజం చెప్పరు. ఎందుకని? వారు అబద్ధమైన దానిని వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ అబద్ధం ఉందా, ఎక్కడ అబద్ధం ఆడాలా, ఎక్కడ మోసం చేయాలా, అదేనండి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఓ మానవుడా, ఓ నరుడా, నేను నిన్ను భూమి మీదకు పంపించినప్పుడు నువ్వు నా నామాన్ని అవమానపరుస్తున్నావు. రెండో దాన్నేమో వ్యర్థమైన వాటినే భూమి మీద ప్రేమిస్తున్నావు, వాటినే చూస్తున్నావు, వాటినే వెతుకుతూ ఉన్నావు. మూడోది, అబద్ధమైన వాటినే నువ్వు వెతుకుతూ ఉన్నావు. ఒకటేమో అవమానము, ఆయన నామము, ఆయనకు వచ్చే గౌరవము ఆయనకి రాకుండా ఆయన అవమానపరుస్తూ, రెండోదేమో వ్యర్థమైన వాటిని వెతకటం, మూడోది అబద్ధము. నీ జీవితంలో ఇవి కలిగి ఉన్నావేమో నా సహోదరుడా, సహోదరి, వాటిని ఇప్పుడే వదిలిపెట్టు. పశ్చాత్తాపడు, దేవుడి దగ్గర వదిలిపెట్టు. నన్ను నీ కుమారుడుగా, కుమార్తెగా మార్చు ప్రభువా, నీ రాజ్యానికి నన్ను
వారసురాలుగా వారసునిగా చేయి ప్రభువా. ఈ లోకం అశాశ్వతమైనది, నేను వదిలిపెట్టాలా ప్రభువా, ఎప్పటికైనా నీ దగ్గరికి రావాలా ప్రభువా అని గనుక ప్రభువుని అడిగితే ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. కనుక నీ జీవితంలో నేను ప్రశ్న అడుగుతూ ఉన్నాడు 3 విషయాల్లో. ఒకటేమో నాకు వచ్చే గౌరవాన్ని దాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు. రెండవది వ్యర్థమైన వాటినే ఎదుగుతున్నావు భూమి మీద. మూడవది అబద్ధమైన వాటినే చూసినావా. మరి నీ జీవితంలో ఇవి ఉన్నాయా? ఈ 3 ఉంటే జాగ్రత్త, ఇప్పుడే అడుగు ప్రభువుని, మోకరించు. ఈ లోకంలో శాశ్వతం అని అనుకుంటున్నావు, లేదు వదిలిపెట్టి వెళ్ళాలా. ఎంతోమంది భూమి మీదకి మంచివారు అనిపించుకునేవారు వచ్చినారు, కానీ నేరుగా. అందుకనే మనము కూడా లోకాన్ని వదిలిపెట్టే టైంలో మన జీవితంలో కూడా దేవుని కోసం జీవిద్దాము, ఆయన రాజ్యము కోసమై సిద్ధపడదాము. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగాక ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, భూమి మీద నరుణ్ణి 3 విషయాలు అడుగుతూ ఉన్నావు. ఒకటి, నాకు రావలసిన ఘనతని అవమానంగా మారుస్తున్నావు. రెండవది, ఇదిగో భూమి మీద వ్యర్థమైన దానినే వెతుకుతూ ఉన్నావు. మూడవది, అబద్ధమైన వాటినే వెతుకుతూ ఉన్నావని మాట్లాడుతున్నావయ్యా. నీ బిడ్డలైన వారు ఒకవేళ ఈ 3 ఉంటే క్షమించి వారిని మీ రక్తంతో కడిగి నీ కుమారులు కుమార్తెలుగా నీ రాజ్యానికి వారసులుగా వారిని మీరు దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడి బిడ్డలారా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.